10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. బాస్రా ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అప్లికేషన్స్ చేసుకోవాలి అనుకునేటి వాళ్ళకి మనకి అఫీషియల్గా ఒక డేట్ అయితే ఇస్తారు కదా, ఆ డేట్ నుంచి స్టార్ట్ చేసుకోండి. సో బేసిక్ థింగ్స్ కొన్ని ఉన్నాయి, అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీగా మనకి కావాలి. అండ్ అలాగే మీ 10th క్లాస్ యొక్క మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో అది కూడా మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు 10th కంప్లీట్ అయ్యారు, రీసెంట్గానే కంప్లీట్ అయ్యారు అని చెప్పడానికి మీ యొక్క మార్క్స్ మెమోయే కదా ప్రూఫ్. సో అదొకటి అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళు, అంటే ప్రతి డిస్టిక్ ఒక జెడ్పీహెచ్ఎస్ కానీ మీ మండలంలో జెడ్పీహెచ్ఎస్ ఉంటుంది కదా, ఈ జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్న స్టూడెంట్స్కి 0.4 యాడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ గ్రేడ్ ఫర్ సపోజ్ 9.5 అనుకోండి, ఈ 9.5కి ప్లస్ 0.4 యాడ్ చేసుకోండి. అప్పుడు మీ గ్రేడ్ ఆటోమేటిక్గా పెరగడం జరుగుతుంది, మీకు ప్రయారిటీ అయితే ఇస్తారు. మరి సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న వాళ్ళకి యాడ్ చేస్తారంటే యాడ్ చేయరు, ఓన్లీ జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్న వాళ్ళకి మాత్రమే యాడ్ చేస్తారు.